నంద్యాల జిల్లా నియోజకవర్గంలో శ్రీశైలం నీటి పంపు నిర్వాసితుల రిలే నిరాహార దీక్ష 31వ రోజుకు చేరుకుంది. ఇక ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదు అని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే గీతా జయసూర్య తమ వద్దకు వచ్చి భరోసా ఇవ్వాలని కోరుతున్నారు. సమస్యల పరిష్కారం కోసం దీక్షను కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాలమ్మ, రాణి, శ్యామలమ్మ, జయన్న, నాగేంద్ర పాల్గొన్నారు. సాలమ్మ, నాది కొత్తపల్లె మండలం బట్టువారిపల్లె గ్రామం. 31 రోజు అయిందండి. ఏమి ఇంతవరకు స్పందన లేదు. ఇంతవరకు శబరి మేడం గారు కానీ, ఊరి స్థానిక ఎమ్మెల్యే కానీ మాకు ఎవ్వరు సహకరించలేదు. ఒక్కరు కూడా వచ్చి ఆ నీళ్ళలో పడిపోతే హాస్పిటల్ తీసుకుపోయి కళ్ళు తిరిగి హాస్పిటల్ పోతే కూడా ఏమైంది, ఒక మనిషి దీక్షలో ఉండి కూడా అని చెప్పి కూడా ఒక్క స్థానికుడు కూడా వచ్చి మాట్లాడిన వాళ్ళు, ఒక నాయకు కానీ, ఒక ఆఫీసర్ కానీ, ప్రతి ఒక్కరు ఎవరే కానీ మాకు సానుభూతి తెలిపిన వాళ్ళే లేరు. 31 రోజు అయింది. నెల రోజులు గడిచిపోయినా కూడా కనీసం మా డెడ్ బాడీలు కూడా చూసేటట్టు లేరు వాళ్ళు. మేము అనాహార దీక్ష కూడా, నిరాహార దీక్ష కూడా చేయాలనుకుంటే కూడా దాన్ని కూడా డెడ్ బాడీలు కూడా వీళ్ళేం పనికి రానట్టున్నారు. కానీ మా పొలాలు, మా భూములతో వెళ్తున్నారు. 24 గంటలు కరెంట్లు ఏసీల కింద వండుకొని ఒక్క చెప్పుల జత కొనాలంటే 2 లక్షలు పెట్టి కొనుక్కుంటున్నారు. ఒక్క పూట భోజనం పెట్టమని అడుగుతున్నాం. మాకు ఇచ్చేది కోట్ల ఉద్యోగాలు కాదు, స్థానిక ఉద్యోగాలు. మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోనికి ఏమైంది? అదే మీరు హామీ ఇవ్వకపోతే మేము రాకపోదు, కూలి చేసుకునే బతుకుతున్నాం, అట్లే బతుకుతుంది. ఎందుకు ఇచ్చినాం హామీ? శాతగానులు నీటి పాత శాఖ మంత్రి కూడా మాకు హామీ ఇచ్చినారు. 1050 పోస్టులు ఇచ్చినట్లు అసెంబ్లీలో ప్రకటించారు. 1050 పోస్టులు, 1050 పోస్టులు మాకు ఇస్తామని హామీ ఇచ్చి మీ దాంట్లో వచ్చిందా? మాకు ఇవ్వాలి కదా. ఒక్క మాట కూడా ఇన్ని రోజులు 31 రోజు అయింది కూర్చొని. 31 రోజు నుంచి కూడా ఒక్కరికి కూడా సెలన లేదు. వీళ్ళేమి ఉన్నారా పోయినారా అని సెలన మాత్రం లేదు. అన్ని పోస్టులు ఉండి వేకెన్సీ పోస్టులు కూడా మాకు పేపర్లో ప్రతిరోజు లస్కర్ పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్తున్నారు. ఏది